తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంధ్యారావు. నిన్న విశాఖలో అర్ధరాత్రి సాయంత్రం సమయంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. సవేరా లాడ్జ్ ఉంటుంది, ద్వారకానగర్ పిఎస్ లిమిట్స్లో కాంప్లెక్స్ దగ్గర సవేరా లాడ్జ్ అని ఒకటి ఉంటుంది. దాని పక్కనే బాయ్స్ హాస్టల్ ఒకటి ఉంటుంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో బాయ్స్ హాస్టల్లో ఉండే కుర్రవాళ్ళు, హాస్టల్ ఏదైతే లాడ్జ్లో ఉండే ఆడవాళ్ళు, లాడ్జ్లో ఒక ఇద్దరు లేడీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరికి కూడా నగ్న చిత్రాలు తీశారనే నెపంతో, ఎంతకీ తీశారో లేదో కూడా తెలియదు. సో తీశారనే నెపంతో ఈ హాస్టల్లో ఉన్న కుర్రవాళ్ళని లాడ్జ్లోకి తీసుకెళ్ళి కిరాతకంగా కొట్టడం జరిగింది. వారిపైన గాయాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే అసలు నిన్న ఏం జరిగిందనే విషయాలు పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు నగ్న చిత్రాలు తీశారు అంటున్నారు. అయితే కొంతమంది ఒక ఇద్దరు లేడీస్ మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ లాడ్జ్లో ఉన్నట్టు గత 4 రోజులుగా ఈ లాడ్జ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 4 రోజులు ఈ లాడ్జ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకం. అయితే ఇక్కడ మనం సీసీ ఫుటేజ్లో కూడా చూడొచ్చు. ఎవరైతే ఉన్నారో ఆ లాడ్జ్కి, ఈ కుర్రవాళ్ళని, ఎవరైతే హాస్టల్లో ఉన్న విద్యార్థుల్ని లాడ్జ్కి తీసుకెళ్ళి కొట్టడం కూడా మనం సీసీ ఫుటేజ్లో చూడొచ్చు. ఒక అబ్బాయిని ఒక మహిళతో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా కొడతా ఉన్నారు. దాన్ని కూడా స్టేషన్లో వచ్చి చూడొచ్చు. అయితే నిజంగా తప్పు జరిగిన తర్వాత నిజంగా కుర్రవాళ్ళు వీడియో తీశారో లేదనేది పోలీస్ దర్యాప్తులో తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రస్తుతానికైతే వీడియోలు అనేవి తీసినట్టు ధృవీకరించలేదు. అక్కడ ఏ పోలీస్ అధికారి కూడా ధృవీకరించలేదు అనేది మనకు తాజా సమాచారం. అయితే మరి వీళ్ళని ఎందుకు ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థుల్ని లాడ్జ్లోకి పిలిచి ఒక 10 మంది వరకు దాడి చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు దాడి జరిగింది, అయితే తర్వాత వీరిని కొట్టిన తర్వాత స్టేషన్కి తీసుకొచ్చి నిన్న రాత్రి సమయంలో స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించినట్టు తెలుస్తుంది. స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్లో సదరు పోలీస్ అధికారులు ఈ విద్యార్థుల మీద ఉన్న గాయాలు చూసి ఏమైంది అనే విచారణ చేయగా ఇలా పలానా లాడ్జ్లో మమ్మల్ని పెట్టి ఒక 10 మంది వరకు కూడా వచ్చి కొట్టినట్లు వీరు చెప్పినట్లయితే తాజా సమాచారం. అసలు ఎట్లా వీళ్ళని కొడతారని చెప్పి పోలీస్ అధికారి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వివరణ కోరినట్టయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు. ఏదైతే ఉందో ఈ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ ద్వారకా పిఎస్ లిమిట్స్లో ప్రస్తుతం అయితే ఈ విచారణ అంతా కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో అసలు ఈ విషయానికి సంబంధించి హాస్టల్ విద్యార్థులు తప్ప లేకపోతే హోటల్ యాజమాన్యం తప్ప అనేది పక్కన పెడితే గత కొద్ది కాలంగా ఈ బాయ్స్ హాస్టల్ యాజమాన్యానికి లాడ్జీ సవేరా లాడ్జీ ఏదైతే ఉందో ఆ యాజమానికి కూడా తగాదాలు అవుతున్నట్లయితే తాజా సమాచారం. ఈ మేరకు చెయ్యని తప్పుకు విద్యార్థులను బలిపశువులు చేశారనేది మనకు కోణం కూడా కనిపిస్తూ ఉంది. అదే నిజంగా తీసిన వీడియోలు నిజంగా తీసినట్లయితే సాధారణంగా ఆ వీడియోలు అనేవి కూడా పోలీసులకి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వీళ్ళగా నిజంగా తీసినట్టయితే వారిపైన కేసులు కట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా అటువంటి దాఖలాలు ఏమి కూడా కనిపించట్లేదు. ఏదైతే ఉందో విద్యార్థుల మీద కానీ అవతల వచ్చిన వ్యక్తుల మీద కూడా పూచీకత్తు రాయించుకొని బయటికి పంపించినట్టయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే లాడ్జ్లో వీళ్ళందరినీ కూడా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లాడ్జ్లు పిలిచి కిరాతకంగా కొట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ప్లే అవుతున్న వీడియోలో చూడొచ్చు. ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని లాడ్జ్లో కూర్చోబెట్టి అత్యంత కిరాతకంగా కొడతా ఉన్నారు. ఒక 4 వ్యక్తులు కొడతా ఉన్నారు. 4తో పాటు ఆ మహిళ కూడా కొడతా ఉంది. అసలు ఎందువల్ల ఈ వ్యక్తిని కొడతా ఉన్నారు? సో కొట్టిన తర్వాత వీరిని స్టేషన్ తీసుకొచ్చి అప్పగించినట్టు తెలుస్తుంది. స్టేషన్ తీసుకొచ్చి అప్పగించిన తర్వాత వారిపైన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిపై ఒంటి మీద ఉన్న దెబ్బలు గుర్తించిన సదరు పోలీస్ అధికారులు ఏం జరిగిందని చెప్పగా ఈ మొత్తం అంతా కూడా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అసలు కొడుతున్న వ్యక్తులు ఎవరు, అసలు ఈ లాడ్జికి ఆ కొడుతున్న వ్యక్తులకి ఏం సంబంధం అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ విషయంపై పోలీసులు దర్యాప్తును వేగమంది అంటే మనకు వచ్చినప్పుడు తాజా సమాచారం మేరకు ఇరుపక్షాలకి బైండ్ ఓవర్ రాయించి పంపించినట్టయితే తెలుస్తుంది. అట్లా అసలు ఎందువల్ల ఇది జరిగింది, నిజంగా విద్యార్థులు వీడియో తీశారని ఒక నెపం క్రియేట్ చేస్తున్నారు విద్యార్థుల మీద. నిజంగా వీడియో తీస్తే ఆ వీడియో ఫుటేజ్లు కూడా ప్రస్తుతానికి లేనట్టు తెలుస్తూ ఉంది. నిజంగా వీడియో ఫుటేజ్లు అన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటివరకు కూడా ఎక్కడో కూడా వీడియో ఫుటేజ్లు కానీ ఫోటోలు తీసినట్టు కూడా దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం కక్షపూరిత ధోరణితోనే వీరికి అంటే ఎవరైతే బాయ్స్ హాస్టల్కి పక్కన సదరు లాడ్జ్కి ఎప్పటి నుంచో తగులు జరుగుతున్నట్టయితే సమాచారం. ఆ తగుల మేరకు ఈరోజు ఇందులో విద్యార్థులను లాగి అంటే చేయని తప్పుని చేసినట్లుగా చూపించి వాళ్ళని కొట్టడం జరిగింది. నిజంగా కొట్టడం అంతవరకు కరెక్ట్
కరెక్ట్ అంటూ కూడా చాలా వరకు ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికైనా పోలీస్ అధికారులు విచారణ వేగవంతం చేసి ఈ విషయాన్ని ఇక్కడతో కాకుండా కాంప్రమైజ్ అనే నప్పం కాకుండా సో రేపొద్దున ఇప్పటికే మనం చూడొచ్చు నగరంలో క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అవసరం లేని వ్యక్తులందరూ కూడా అనవసర విషయంలో జోక్యం చేసుకొని సో ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి, ప్రాణాలు తీసేస్తున్న పరిస్థితి మనం నగరంలో చూడొచ్చు. సో ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేసి చిన్నగా చూసుకున్నట్టయితే రేపొద్దున వేరే అఘాయిత్యానికి పాల్పడిన ఆశ్చర్యపడనక్కర్లేదు. దీనిపైన ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.